మన వాస్తవాన్ని మార్చే శక్తి మన ఆలోచనలలోనే ఉంది. మనిషి వేల సంవత్సరాలుగా నేనెవరు, ఈ ప్రపంచం ఎలా పనిచేస్తుంది అన్న ప్రశ్నల కోసం వెతుకుతూనే ఉన్నాడు. ఒకప్పుడు శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడం కోసం ప్రపంచాన్ని పదార్థం మరి ఆలోచన అన్న 2 భాగాలుగా విభజించారు. ఆ తర్వాత పదార్థం మరి శక్తి అని విభజించి మనస్సు మరి భౌతిక ప్రపంచం వేరువేరు అనుకున్నారు. మనిషి కేవలం పరిస్థితులకు బానిస మాత్రమే కనుక అతనికి తన జీవితాన్ని మార్చుకునే శక్తి లేదని భావించారు. కానీ కాలం మారి శాస్త్రం అభివృద్ధి చెంది క్వాంటం ఫిజిక్స్ వంటి కొత్త శాస్త్ర అవగాహనలు పుట్టుకొచ్చి ప్రపంచాన్ని పూర్తిగా కొత్త కోణంలో చూపించాయి. క్వాంటం భౌతిక శాస్త్రం ప్రకారం మనం కేవలం మాంసము, ఎముకలు, రక్తం మరియు ఆలోచనల సమూహం మాత్రమే కాదు, మనం ఒక అపారమైన విశ్వశక్తి క్షేత్రంలో భాగం కనుక ఈ విశ్వం మన ఆలోచనలకు మరి భావోద్వేగాలకు తప్పక ప్రతిస్పందిస్తుంది. అంటే మనం ఏమి ఆలోచిస్తామో, ఏమి నమ్ముతామో అదే క్రమంలో మన జీవిత వాస్తవంగా మారుతుంది అని తెలుస్తుంది. ఒక మనిషి ప్రతిరోజు నేను బలహీనుడిని, నాకు అదృష్టం లేదు, నా జీవితం ఇలాగే ఉంటుంది అనుకుంటూ ఉంటే అతని శరీరం, మనస్సు, పరిస్థితులు కూడా అదే దిశలో కదలడం ప్రారంభిస్తాయి. మరోవైపు నేను మారగలను, నా జీవితం అందంగా మారుతుంది, నేను ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలను అని విశ్వసిస్తే అతని లోపలే కొత్త శక్తులు మేల్కొంటాయి. మనం అద్దంలో మనల్ని చూసుకునే సమయంలో కేవలం మన శరీరాన్ని మాత్రమే చూడం, మన కలలను, మన భయాలను, మన ఆశలను కూడా చూస్తాం. కొన్నిసార్లు మనం అందంగా, ధైర్యంగా ఊహించుకుంటాం, ఇంకొన్నిసార్లు అసమర్థులమని భావిస్తాం. ఇలా మనం ఏ భావనను ఎక్కువగా పోషిస్తామో అదే బలపడుతుంది. కనుక మనిషి జీవితంలో పెను అడ్డంకి బయట ప్రపంచం కాదు, తన గురించి తాను ఏర్పరచుకున్న నమ్మకాలే. చిన్నప్పటి నుంచి మనకు సహజంగానే నువ్వు గొప్పవాడివి కావు, జీవితం కూడా కష్టం, విజయం కొద్దిమందికే సాధ్యం అన్న అనేక భావనలు నేర్పబడ్డాయి. అవి మన అచేతనలో నిలిచిపోవడం వల్ల మనం పెద్దవాళ్ళం అయ్యాక కూడా అవే పరిస్థితుల్లో జీవితం జరుగుతోంది. కానీ మన ఆలోచనలను మార్చడం ద్వారా మన అంతరంగాన్ని కూడా మార్చగలం. అంతరంగం మారితే బయట ప్రపంచం కూడా మారడం ప్రారంభిస్తుంది. ఇక్కడ ప్రతి ఆలోచన ఒక శక్తి, మరి ప్రతి భావోద్వేగం విశ్వానికి ఒక సంకేతం. ఒక రైతు నేలలో ఏ విత్తనం నాటితే అదే మొక్కగా పెరిగినట్లు మన మనస్సుల్లో మనం ఏ ఆలోచనను నాటుతామో అవే మన జీవితంలో అనుభవాలుగా ఎదురవుతాయి. భయం నాటితే బాధ పెరుగుతుంది, ప్రేమ నాటితే శాంతి వికసిస్తుంది, ఆశ నాటితే అవకాశాలు తెరుచుకుంటాయి, మరి స్నేహం నాటితే ఆనందం పెరుగుతుంది. చాలామంది మారాలని కోరుకుంటారు, కానీ పాత ఆలోచన విధానాలని విడిచిపెట్టడానికి భయపడతారు. ఎందుకంటే తెలియని ప్రపంచంలోకి అడుగు పెట్టడం అంత సులభం ఏమీ కాదు. కానీ నిజమైన మార్పు అక్కడే ప్రారంభమవుతుంది. ఒక పాత ఇంటిని కూల్చకుండా కొత్త ఇంటిని నిర్మించలేనట్లే పాత నమ్మకాలను విడిచిపెట్టకుండా కొత్త జీవితాన్ని సృష్టించలేము. కనుక మన ఆలోచనలకు శక్తి ఉందని మనం పూర్తిగా నమ్మితే మనం ఒక ప్రతికూల ఆలోచనను కూడా నిర్లక్ష్యంగా మనసులోకి అనుమతించం. మన దృష్టి ఎక్కడ ఉంటుందో అక్కడికి శక్తి ప్రవహిస్తుంది. కనుక మన సమస్యల గురించి నిరంతరం ఆలోచించడం మానేసి మనకు కావలసిన జీవితంపైనే దృష్టి పెడతాం. ఈ భూమి మీద ఏ ఒక్కరి జీవితం కూడా యాదృచ్ఛికం కాదు. ఇక్కడ మన ఆలోచనలు, మన నమ్మకాలు మరి మన భావోద్వేగాలు అన్నీ కలిసి మన భవిష్యత్తును నిర్మిస్తాయి. కనుక ప్రతి ఉదయం ఒక సరికొత్త అవకాశమే, ప్రతి ఆలోచన ఒక సరికొత్త దిశే, మరి ప్రతి నమ్మకం ఒక సరికొత్త ప్రపంచానికి ప్రవేశ ద్వారమే అని గుర్తించాలి. మనలో నిద్రిస్తోన్న అపారమైన శక్తిని మేల్కొల్పేది బయట ప్రపంచం కాదు, మన అవగాహన. కనుక నేనే నా వాస్తవానికి సృష్టికర్తను అని గ్రహించినప్పుడు మన జీవితం భయంతో కాకుండా సృజనాత్మకతతో మరి చైతన్యంతో నిండిపోతుంది. అప్పుడు మన జీవితంలో కేవలం జీవించడం కాకుండా మనకు కావలసిన జీవితాన్ని చైతన్యపూర్వకంగా సృష్టించడం మొదలు పెడతాం. ఆంగ్ల మూలం బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్. తెలుగు అనువాదం టి వాణి మేడం.